30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఈ ఎలక్షన్స్ లో అంటే ఫేజ్ 1 అయిపోయింది కదా సార్. ఈ ఫస్ట్ ఫేజ్ లో అయిపోయినటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా ఓట్ల శాతం అనేది తగ్గితే ఎప్పుడు కూడా ఏదైతే గవర్నమెంట్ నడుస్తోందో ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటు పడుతున్నట్టు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అదే ఎక్కువ గనక నమోదైతే ఓటర్ల శాతం అనేది ఓట్ల సంఖ్య అనేది పెరిగితే ఆటోమేటిక్గా అది విపక్షాలకు కలిసి వచ్చేటువంటి అంశము. తగ్గింది అంటే గనక ఏదైతే స్వపక్షం ఉందో దానికి ఎగెనిస్ట్ అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లా ఏమన్నా జరుగుతుందా సార్? అసలు మన దేశంలో ఓటరు మనసులో ఏముందో దేవుడికి ఎరుక నిరుపమ. ఎన్నో సర్వేలు మీరు చూశారు ఇప్పటిదాకా. అంత అయిపోయిన తర్వాత ఈ కారణంగా జరిగిందని చెప్పి విశ్లేషించుకోవటమే తప్ప ముందు నిశ్చయంగా చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఇప్పటికే ఊహాగానాలు తప్ప. కొన్ని సందర్భాల్లో ఒక మూడు కనిపించవచ్చు. 1971లో ఇందిరాగాంధీని గెలిపించారు గరీబీ హఠావో నినాదంతో. ఒక మూడు కనిపించింది కానీ అప్పటికే ఎవరికి నమ్మకం లేదు. ఏం జరుగుతుంది తెలియదు ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా. 77లో తర్వాత కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసాం ఎన్నికలు. ఎందుకంటే ఎమర్జెన్సీని అంతం చేయాలని చెప్పని. ఎమర్జెన్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్చి 21 తారీఖున ఎన్నికలు తెలిసి వచ్చేదాకా ఇందిరాగాంధీ లేదా ఆమె ప్రభుత్వం ఆమె పార్టీ ఓడిపోతుందని మేము ఎవరూ నమ్మలా. ఆ తర్వాత మేము అనుకోవచ్చు బ్రహ్మాండంగా. ఆనాడు ఎవరికి తెలియదు. కాబట్టి మన దేశంలో ఓటర్లు మిగతా దేశాల్లాగా కాదు. మనసులో ఉంది అంత తొందరగా బయటపడి చెప్పరు. సర్వేలు చేసినా కూడా సర్వే చేసే వాళ్ళకి కూడా శాస్త్రీయంగా చేయడం చేత కాకపోవచ్చు. చాలామందికి పక్షపాత ధోరణి ఉండొచ్చు. వాడు మనసులో ఏముందో దాన్ని చెప్పించే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి వివిధ కారణాల వల్ల అసలు ఈ రకంగా ఓటర్లు వేస్తున్నారు. ఓటు ఎక్కువ వస్తే వీళ్ళకి లాభం, తక్కువ వస్తే వాళ్ళకి లాభం. ఇవన్నీ ఊహాగానాలు తప్ప నాకు అర్థమైనంత వరకు ఎవరు ఏం చెప్పలేరు. ఉదాహరణకి బాగా ఓటేశారంటే ఉవ్వెత్తున ప్రజలు లేచారు వ్యతిరేకంగా అధికారంలో ఉన్న పార్టీకి. కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక భావం ఉంది ఈ దేశంలో. అది ఇప్పుడు 1980 నుంచి దాదాపు 2000, 2005 దాకా ఒక 20-25 ఏళ్ల పాటు ఈ దేశంలో ఒక్క బెంగాల్ మినహాయిస్తే ప్రతి రాష్ట్రంలో ఈ వాతావరణం వాస్తవం. ప్రతి ఎన్నికలో ప్రతి ప్రభుత్వం ఓడిపోతుంది, అధికారంలో ప్రభుత్వం ఓడిపోతుంది అనేది ఒక నానుడైపోయింది. అది ఆనాడు. ఈనాడు అట్లా కాదు. ఈనాడు రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వాలకు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తున్నారు. కేరళలో అసలు గత 50-60 ఏళ్లలో ఏనాడు రెండోసారి ఒక ప్రభుత్వం రాలా. ఈసారి సిపిఎం ప్రభుత్వం రెండోసారి వచ్చింది అసెంబ్లీలో. తమిళనాడులో ప్రతిసారి ఒకసారి పూర్తిగా డిఎంకేకి, ఇంకోసారి పూర్తిగా ఏడీఎంకేకి. మరి ఏడీఎంకే రెండోసారి జయలలిత గారు చివరి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమె మళ్ళీ నెగ్గింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నికల్లో మళ్ళీ ఇంకోసారి రాజశేఖర రెడ్డి గారు నెగ్గారు 2009. అలాగే జాతీయ స్థాయిలో మరి మోదీ గారు కానీ లేకపోతే అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 2009లో కానీ నెగ్గారు. కాబట్టి 2004, 2005 దాకా ఉన్న వాతావరణం వేరు. ఒక 25-30 ఏళ్ల పాటు భారతదేశంలో అధికారంలో ఉంటే ఓటమి ఖాయము అనే పరిస్థితి వచ్చింది. ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది. ఇవాళ అట్లా ఇతిమధ్యంగా మనం చెప్పలేం. అంటే ఓటర్లలో కొంత పరిణతి పెరిగింది. వాళ్ళేమో అద్భుతాలు ఆశించకుండా ఉన్నది బేరీజు వేస్తున్నారు. స్థూలంగా చూసినట్టయితే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు ఏం చేశారు, ఏం చెప్పారు, ఏం చేశారు, నా జీవితంలో లాభ నష్టాలు ఏంటి, మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు, రేపొద్దున మీరు వస్తే ఏం జరుగుతుంది, రెండు అంచనా వేస్తున్నారు. అది మంచిగా చెడ ప్రజల నష్టం. ప్రజాస్వామ్యంలో చివరికి ప్రజల నిర్ణయం స్థిరోధార్యం. కానీ పూర్వంలాగా ఒక ఇమోషనల్గా బ్లైండ్గా వ్యతిరేకంగా ఓటు వేయటం పరిస్థితి కనిపించట్లేదు దేశంలో. అంచేత ఓటు ఎక్కువ వచ్చింది కాబట్టి అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే కూడా లేదు. తక్కువ వచ్చింది కాబట్టి ఇంకో మాట చెప్పుకోవచ్చు. మామూలుగా ఏంటంటే తక్కువ ఓటు పడినట్టయితే బాగా సంస్థాగత బలం ఉన్నటువంటి పార్టీలకి లాభం అని. అంటే ఇప్పుడైతే బీజేపీ అది ఇప్పుడు వాదన బట్టి చెప్పుకోవచ్చు వాళ్ళు. ఇది కూడా మళ్ళీ అన్ని ఊహాగానాలే. అంటే దాని వెనకాల వాదన ఏమిటి? సంస్థాగత బలం ఉంది కాబట్టి, మరి చాలా డెడికేటెడ్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీకి వచ్చే ఓటుని గట్టిగా పోలింగ్ బూత్ల దగ్గర తీసుకొచ్చి వాళ్ళని నచ్చజెప్పి తీసుకొచ్చి ఓటు వేయించుతారు. కాబట్టి మిగతా మరి పడన ఓట్లు ఎవరికి? సంస్థాగత బలం లేని వాళ్ళకి పడే ఓట్లు పడకుండా ఉంటాయి అని ఇంకో వాదన. ఇవన్నీ కూడా వాళ్ళ వాదన మేము గెలుస్తామని చెప్పుకోవడానికి వాడే వాదనలు తప్ప నిజమేమిటో మరి ఎవరికి తెలియదు. ఈ భారతదేశంలో ప్రజల్ని వీళ్ళందరూ ఇలాగే వేస్తారు, ఈ కులం వాళ్ళంతా ఎట్లా వేస్తారు, ఈ మత వాళ్ళంతా ఎట్లా వేస్తారు, ఇలాంటిది లేదు. ఏదో ఊహాగానాలు చేస్తారు. పత్రికలు ఏదో రాసుకోవాలి కదా మరి. ఆ 3 నెలలు పేపర్లు అమ్ముకోవాలి, ఆ చర్చలు జరగాలి, పార్టీలు కూడా ఊహాగానాల్లో బతకాలి తప్ప మన ప్రజాస్వామ్యంలో ఆ విషయం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. డబ్బులు తీసుకున్నా కూడా డబ్బులు తీసుకున్న తర్వాత ఓటేస్తారని గ్యారంటీ లేదు. డబ్బులు తీసుకోకపోతే ఓటేయడానికి గ్యారంటీ ఉంది. అది అంతే తప్ప డబ్బులు తీసుకుంటే ఇచ్చినవాడు ఓటేస్తాడని లేదు. ఇద్దరి దగ్గర తీసుకుని ఎవరికి వస్తే వాళ్ళు ఇస్తున్నారు పరిస్థితి. అంచేత ఎన్నికల్లో వాళ్ళ వాదన వాళ్ళని చెప్పనేయండి. మరి పార్టీలని నిజాయితీగా ప్రచారంలో పాల్పంచుకోమని బూతులు తెచ్చుకోకుండా
మరి హింసకు పాల్పడకుండా ప్రశాంతంగా చెప్పుకోమనండి, ప్రజలు నిర్ణయం చేయమనండి, సులభంగా భావిద్దాం. ప్రజాస్వామ్యంలో అంతకు మించి వేరే మార్గం లేనే లేదు. రైట్ సార్. ఇంకొకటి వాదన ఏం వినిపిస్తోందంటే ఇప్పుడు ఫేజ్ 1 ఎలక్షన్ అయింది. ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ కాస్త వీక్గా ఉందో, లేకపోతే బీజేపీకి సరైన బలం లేదు, అలాంటి ప్లేసెస్లో ముందు పెట్టి క్రమేపీ అలా 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 మిగతా అన్ని ఫేజుల్లో పెట్టుకుంటూ 3 నెలల పాటు ఎలక్షన్ చేయడం అనేది అసలు ఎక్కడా లేదు. ఇంత ముందంతా కూడా 45 days మ్యాక్సిమం చేశారు. కావాలని 3 నెలల వ్యవధి తీసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి చేసుకుంటూ బలం ఉన్న వాటిలో లాస్ట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు సార్. ఇందులో నిజమెంత? దానివల్ల ఎన్నికల ఫలితాలు మారుతాయని నేను అనుకోవట్లేదు. ఓకే. కానీ నా దృష్టిలో ఇంతకాలం ఎన్నికలు జరపడం మంచిది కాదు. నేను చాలా కాలం నుంచి ఈ మాట వాదిస్తున్నాను. ఎప్పుడో కృష్ణమూర్తి గారు, టిఎస్ కృష్ణమూర్తి గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండగానే, అంటే 15-20 ఏళ్ళు అయిపోయింది, ఆనాడే నేషనల్ ఛానల్లో నేను కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసాను. ఆయన సిట్టింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నేను గట్టిగా వ్యతిరేకించాను ఇంత పొడిగించడం అని చెప్పాను. ఒక ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. అందులో మన దేశం లాంటి దేశంలో మీరు ఇంత అనిశ్చిత పరిస్థితి, మీరు ఎలక్షన్లో షెడ్యూల్ ఇవ్వటం, తర్వాత నోటిఫికేషన్ అంటే ఆ రోజు నామినేషన్ ప్రారంభమవుతుంది, అది వివిధ దశలు, ఇవన్నీ ఈ పొడుగంతా చాంతాడంత పొడుగు ఉన్నట్టయితే దేశంలో అస్థిరత్వాన్ని దారితీస్తుంది. నా దృష్టిలో ఇంత పొడుగు ఉండాల్సిన అవసరం లేదు. 1977లో మరి ఇందిరాగాంధీ ఒక దేశంలో తిరుగులేని నాయకురాలు అప్పటిదాకాను, ఒక నియంతృత్వ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది ఆమె. అప్పటిదాకా పార్టీకి అఖండ మెజారిటీ ఉన్నది. మరి ఆ మొత్తం ప్రభుత్వం మారిపోయింది. కేవలం 2 రోజులు ఎన్నికలు జరిగినాయి. నాకు గుర్తున్నంత వరకు మార్చి 17న, మార్చి 19న 2 ఫేజుల్లో దేశం మొత్తం ఎన్నికలు జరిగినాయి. మొత్తం సార్ 1977లో మార్చి 21న ఫలితాలు వచ్చినాయి. 21 మధ్యాహ్నానికి ప్రభుత్వం పోయింది. కాబట్టి మీరు ఏదో కొన్ని నెలలు పొడిగిస్తే ఎన్నికలు బాగా జరుగుతాయి, మరి దాన్ని వేగంగా చేస్తే ఎన్నికలు బాగా జరగవన్నదానికి నేను ఒప్పుకోవట్లేదు. రెండోది, వేలాది లేక లక్షలాది రక్షణ దళాలని మనం కదిలిస్తేనే, పోలీసులు తుపాకీ పట్టు ఉంటేనే ఎన్నికలు బాగా జరుగుతాయి అన్నది కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో అవసరం, నేను కాదంటలా. ఇంత సంక్లిష్టమైన దేశంలో కొన్ని కల్లోల ప్రాంతాలు కావచ్చు, తీవ్రవాదుల ప్రాంతాలు కావచ్చు, కానీ మొత్తం మీద తుపాకులతోనే ఎన్నికలు బాగా జరుగుతాయి అన్నది నేను ఒప్పుకోను. ఎన్నికలు ప్రజల మనసుల నుంచి జరుగుతాయి, ప్రజల స్వేచ్ఛా కాముకతోలు జరుగుతాయి, తమ భావాన్ని ఓటు ద్వారా ప్రకటించాలన్న కోరిక ప్రజల్లో ఉండటం వల్ల జరుగుతాయి తప్ప పోలీసు యంత్రాంగం వల్ల, మీరు చేసే కట్టుదిట్టాల వల్ల, రక్షక దళాల వల్ల జరగవు. మనం ఆ భావం నుంచి బయటపడాలి. చాలామంది అరే ఎన్నికలు ఇప్పుడు ఈ రక్షక దళాలను మోహరించకపోతే, ఇన్ని ఫేజులు పెట్టకపోతే, వాళ్ళని అక్కడ పంపించకపోతే ఎన్నికలు అట్టు జరిగిపోతాయని భయంతో ఉన్నారు. నాకు ఆ భయం లేదు. కొన్ని పొరపాటు కొన్ని చోట్ల జరగవచ్చు, కానీ ఈ దేశంలో ప్రజా సమస్యలు పూర్తిగా ఉండదు. ఎన్నికల సంఘం ఏమైందంటే, ఈ మాట కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత చాలా బలమైన ఎన్నికల వ్యవస్థ మన దేశంలో ఉంది. ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా లేకపోతే సాంప్రదాయబద్ధంగా కోర్టు తీర్పుల వల్ల, రాజకీయ పార్టీలందరూ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఎక్కడ లేని అధికారాలు సంక్రమించినాయి. అంటే ఎన్నికల టైంలో ప్రభుత్వం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నంతగా అధికారం వచ్చేసింది. రాష్ట్రాల్లో ప్రధాన కార్యదర్శులను తీసేయచ్చు, డీజీపీని తీసేయచ్చు, ఇష్టవచనాలు పెట్టచ్చు, ఏం చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కాబట్టి ఆ సమయంలో ఎన్నికలని వివాహకృతువులో వరులు ఎవరు అంటే వీళ్ళు, పెళ్ళికొడుకులు వీళ్ళు. అందుకని ఎంతకాలం పొడిగిస్తే అంతకాలం వాళ్ళు చాలామంది, వాళ్ళ మాట చాలామంది అవుతుంది. వాళ్ళు ప్రజల ముందు ఉంటారు, వాళ్ళు దేశాన్ని శాసించినట్టు కనిపిస్తుంది. దానివల్ల కొంత ఎన్నికలు పొడిగిస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ మాట కొంతమందికి చేదుగా అనిపించవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఇంత పొడిగించడం మంచిది కాదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నట్టయితే అక్కడ రక్షక దళాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాని నెలల తరబడి చేయటం, ఇంకా ఈ దేశంలో సమాజం చాలా చాలా సౌష్ఠవమైన సమాజం ఉంది, చాలా సుస్థిరమైన సమాజం, సుస్థిరమైన రాజకీయం. కాబట్టి అరాచకత్వం రాల. చాలా దేశాల్లో 5-6 నెలలు ఎన్నికలు జరిపితే అరాచకత్వం వస్తుంది, దేశం అల్లకల్లమవుతుంది. కాబట్టి దీర్ఘకాలంలో ఇది మంచిది కాదు. మనం తుపాకీ మీద ఆధారపడే ఎన్నికలు కాకుండా మరింత సమగ్రంగా, వేగంగా ఎన్నికలు జరిపే ఏర్పాటు కావాలి. దానికి ఆ శక్తి దేశానికి కూడా గతంలో చేశారు. గతంలో అన్ని ఎన్నికలు టెక్నాలజీ లేనప్పుడు జరిగింది. కానీ ఆ రోజుల్లో టెలిఫోన్లు లేవు, ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, అవేమీ లేని కాలంలో ఆ రోజుల్లో వారం రోజుల్లో ఎన్నికల కార్యక్రమం మొత్తం మొదటి పోలింగ్ డే, చివరి పోలింగ్ డే మధ్య అంతా 3-4 రోజులు అంతా అయిపోతే ఇవాళ ఎందుకు ఇంతకాలం పడుతుందట? ఆనాటి కంటే భారతదేశం అంత అధ్వాన్నంగా ఉందా ఈ ప్రజలు? కాదు, నేను ఒప్పుకోనది. చేత దాన్ని మార్చవచ్చు. ఇక దానివల్ల ఫలితాలు మారుతాయంటే నాకేమీ ఆధారం లేదు. కాకపోతే ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైన దేశంలో ఈ ఫేజుల్లో ఇక్కడ ఒక వాదన, అక్కడ ఒక వాదన చెప్పచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తెలంగాణకు ముందు జరిగినాయి. ఇది 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అంటే అధికారంలో ఉండి ఎన్నికలకు పోటీనప్పుడు తెలంగాణలో మొదటి దశలు అయిపోయినాయి.
ఓకే సార్, ఓకే. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర రాయలసీమలో రెండో దశకు వచ్చిన ఎన్నికలు. మొదటి దశలో ఆయన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాడు. మొదటి దశ అయిపోగానే రాష్ట్ర విభజన అయితే వేసా ఇవ్వాల్సి వస్తుంది, మనం అందరూ కూడా అక్కడ తెలంగాణ వెళ్ళాలంటే అని చెప్పని ఇక్కడ మాట అంటే ఆ రకంగా మరి రాజకీయాల్లో ఏంటంటే 2 నాలుగులు అవసరం అవుతాయి కొన్ని సందర్భాల్లో. ఏ దేశంలోనంతే విభిన్న వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయడం చాలా కష్టమైంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అలా కనుక దశలు ఉన్నట్టయితే అలాంటిది ఉండదు తప్ప, కానీ దానివల్ల ఎన్నికల ఫలితాలు మారడానికి ఆధారాలు లేవు. తర్వాత చాలా సందర్భాల్లో మీకు అట్లా కన్వీనియంట్గా తెలంగాణ అంతా ఒకటి, కోస్తాంధ్ర అంతా ఒకటి ఎన్నికలు అలా జరగవు, అక్కడ సైడ్ ఇక్కడ దాకా జరగచ్చు. అంచేత దీనివల్ల ఎన్నికల ఫలితాలు మారుతాయని దానికి ఆస్కారం లేదు, కానీ ఇంత ఆర్భాటం చేయటం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.